హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు హ్యారీ తెలుగు వ్లాగర్. ఈరోజు మనం తమ్నైల్లో చూసినట్టు DJI Pocket 3ని అయితే అన్బాక్స్ చేసి దాని గురించి అయితే డిస్కస్ చేయబోతున్నాం. సో ఇంకెందుకు ఆలస్యం, వెంటనే DJI Pocket 3ని అయితే అన్బాక్స్ చేసేస్తాం. అన్బాక్సింగ్ గురించి నేను పెద్దగా చెప్పదలుచుకోలేదు, బట్ దాంట్లో ఉండే కాంపోనెంట్స్ గురించి ఒకటైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నేను ముందుగా చెప్పినట్టు అన్బాక్సింగ్ పార్ట్ని అయితే నేను చూపించట్లేదు. సో దానికే నేను దీన్ని మొత్తం ఫాస్ట్ ఫార్వర్డ్ చేసేస్తున్నాను. మెయిన్గా మనం ఏంటంటే కాంపోనెంట్స్, వాటి యూసేజ్ అండ్ ఇప్పుడున్న కంపారిజన్ అయితే చూద్దాము. సో ఇది కెమెరా అయితే. సో కెమెరా లుక్, ఫీల్ అంతా చాలా బాగుంది. కేస్ కూడా చాలా బాగుంది అండ్ ఆన్ చేయడం చాలా ఈజీ. ఇలా జస్ట్ స్లైడ్ అయితే ఆన్ అయిపోతుంది అండ్ దాని క్లారిటీ అయితే అసలు మామూలుగా లేదు. నిజంగా చాలా చాలా క్లారిటీ ఉంది. ఇంకేమో దీంట్లో వీడియో రికార్డ్ చేసుకోవడానికి చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. రిజల్యూషన్స్ చూస్తే 4K, 2.7K, 1080p వరకు అయితే రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ FPS విషయానికి వస్తే 60, 50 డిఫరెంట్ టైప్ ఆఫ్ FPS మనకు కావాల్సిన విధంగా చూస్ చేసుకోవచ్చు బేస్డ్ అపాన్ అవర్ నీడ్. దీంట్లో ఇలా ఫుల్ లెంత్ వీడియోసే కాదు, జస్ట్ దీన్ని ఇలా టిల్ట్ చేస్తే షార్ట్స్ అండ్ రీల్స్ చేసుకోవడానికి 16:9 మాత్రమే కాకుండా 9:16 కూడా అవైలబిలిటీ ఉంది. బట్ దీంట్లో ఓన్లీ 3K రెజల్యూషనే మ్యాక్సిమం అలో చేస్తుంది. అండ్ FPS యాజ్ యూజువల్ మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో వీ హ్యావ్ ఓన్లీ 1080p, 2.7K అండ్ 3K మాత్రమే దీంట్లో అవైలబిలిటీ ఉండేది. ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా. సో స్టార్టింగ్ ఇంప్రెషన్ నాకు చాలా బాగా నచ్చింది. మెయిన్గా స్విచ్ ఆన్, స్విచ్ ఆఫ్ చేయడం, ఆ స్క్రీన్ అయితే రొటేట్ చేస్తే స్విచ్ ఆన్, స్విచ్ ఆఫ్ అవుతూ ఉంది. ఆ లుక్, ఆ ఫీల్ చాలా బాగుంది. అండ్ కేస్ విషయానికి వస్తే కేస్ కూడా చాలా స్ట్రాంగ్గా, అదేవిధంగా మ్యాట్ ఫినిష్లో ఉంది. సో యూ హ్యావ్ ఎ బెటర్ గ్రిప్ ఇన్ యువర్ హ్యాండ్ వైల్ హోల్డింగ్ ఇట్. మనం తీసుకునేది క్రియేటర్ కాంబో కాబట్టి దాంట్లో ఉండే యాక్సెసరీస్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. సో దాంట్లో ఉండే యాక్సెసరీస్ అయితే ఇవి. సో ఫస్ట్గా మీరు చూస్తే జస్ట్ ఛార్జింగ్ కేబుల్ ఇచ్చాడు. వీడు కూడా యాపిల్ వాళ్ళలాగా బ్రిక్ని అయితే ఇవ్వట్లేదు, ఛార్జింగ్ బ్రిక్ని. అండ్ నెక్స్ట్ ఇదేమో ఛార్జింగ్ యాక్సెసరీ. సో మనం జస్ట్ మన కెమెరాకి కింద Type-Cలో దీన్ని జస్ట్ యాడ్ చేసుకుంటే అడిషనల్ బ్యాటరీ సపోర్ట్ అయితే వస్తుంది. అండ్ మోర్ ఓవర్ ఆటోమేటికల్లీ మనం రికార్డ్ చేస్తున్నప్పుడే ఇలా ఛార్జ్ కూడా అయిపోతుంది కెమెరా అయితే. అండ్ దీన్ని డిటాచ్ చేయడం కూడా చాలా చాలా ఈజీ. జస్ట్ కింద ఉండే బటన్ ఇలా ప్రెస్ చేసి డిటాచ్ చేసేయచ్చు. అండ్ దీంట్లో ట్రైపాడ్ కూడా పెట్టుకునే ఆప్షన్ ఉంది. సో ట్రైపాడ్ యాక్సెసరీని కూడా ఈజీగా దీంట్లో ఫిక్స్ చేసుకొని మనం బ్యాటరీ ఛార్జ్ చేసుకుంటూ రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ మైక్ విషయానికి వస్తే మైక్ ఆన్ చేయడం, కనెక్ట్ చేయడం చాలా ఈజీ. పవర్ బటన్ హోల్డ్ చేస్తే కనెక్ట్ అవుతుంది, బ్యాటరీ పర్సెంటేజ్ కూడా చూపిస్తుంది. అండ్ డిస్కనెక్ట్ చేయడం కూడా పవర్ బటన్ హోల్డ్ చేస్తే డిస్కనెక్ట్ అయిపోయి డిస్కనెక్టెడ్ అని మెసేజ్ చూపిస్తుంది. మైక్ అయితే ఇదనమాట. అండ్ నెక్స్ట్ ఏమో వైడ్ యాంగిల్ లెన్స్. సో ఇప్పుడు నేనుండే ఈ చిన్న రూమ్ లోనే వైడ్ యాంగిల్ లెన్స్ పెడితే ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఆ సైడ్ లో చూస్తే మీకు తెలుస్తుంది. సో వైడ్ యాంగిల్ లెన్స్ ఈ చిన్న రూమ్ లోనే ఇంత ఇంపాక్ట్ అయితే ఉంది. ఇంకా బయట ల్యాండ్స్కేప్స్ లో అయితే ఇంకా బాగుంటుంది. నెక్స్ట్ ఏమో జస్ట్ ట్రైపాడ్ కనెక్ట్ చేసుకోవడానికి ఒక చిన్న అడాప్టర్ అయితే ఉంది. దాన్ని ఈజీగా ప్లగ్ చేయొచ్చు కింద Type-Cలో. దీంట్లో ట్రైపాడ్ని కనెక్ట్ చేయడమే కాదు, అలానే సేమ్ టైం ఛార్జ్ కూడా చేసుకోవచ్చు, పవర్ బ్యాంక్ కానీ ఎక్స్టర్నల్ పవర్ సోర్స్తో కానీ. అండ్ దీన్ని ఈజీగా అన్ప్లగ్ చేసి ఇలా స్టోర్ చేసుకోవచ్చు. అండ్ ఈ బ్యాగ్ విషయానికి వస్తే ఈ బ్యాగ్లో కావాల్సిన యాక్సెసరీస్ అన్నీ స్టోర్ చేసుకునే విధంగా అండ్ ఈ ప్రొటెక్టివ్ కేసులో కెమెరాను అయితే స్క్రీన్ అండ్ లెన్స్ చాలా ఈజీగా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. అండ్ బ్యాగ్లో ఈ విధంగా కావాల్సిన ప్లేసుల్లో కావాల్సిన ఐటమ్స్ పెట్టుకొని మనం యాజ్ యూజువల్గా మనం తీసుకుని వెళ్ళిపోవచ్చు. సో బ్యాగ్ విషయానికి వస్తే బ్యాగ్ చాలా హ్యాండీగా ఉంది అండ్ అదేవిధంగా వాటర్ ప్రూఫ్ అండ్ క్వాలిటీ కూడా బాగుంది. సో ఫస్ట్ ఇంప్రెషన్ అండ్ ఫస్ట్ లుక్ ఆఫ్ DJI Pocket 3 విత్ యాక్సెసరీస్ అయితే ఇదనమాట. నేను ఇంతకు ముందు నేనేం యూస్ చేసేవాడిని అంటే GoPro యూస్ చేసేవాడిని. సో GoPro అయితే Hero 10 మోడల్ నేనైతే యూస్ చేసేది. దీంట్లో నేను క్యారీ చేసేటప్పుడు ప్రతిసారి కావాల్సిన కెమెరా అండ్ అదేవిధంగా బ్యాటరీస్, దానికి కావాల్సిన క్రియేటర్ కాంబో కేస్. సో ఈ క్రియేటర్ కాంబో కేస్లో మైక్ అన్ని కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ట్రైపాడ్, అదేవిధంగా మైక్కి ఫిల్టర్, బ్యాటరీస్ ఛార్జ్ చేసుకోవాలి కాబట్టి నేను ఈ ఎక్స్ట్రా యాక్సెసరీ అయితే కొన్నాను. సో బ్యాటరీస్ దీంట్లో పెట్టుకొని ఒకేసారి ఛార్జ్ చేసుకోవచ్చు Type-C కేబుల్ యూస్ చేసి. GoProలో ఇన్బిల్ట్ మైక్ కంపాటబిలిటీ లేదు కాబట్టి నేనైతే Rode 2 మైక్ని యూస్ చేసేవాడిని. సో ఇదైతే ఒక మైక్ రిసీవర్, అదేవిధంగా ఒక చిన్న ఆక్స్ కేబుల్ ఆ రిసీవర్ని కనెక్ట్ చేసుకోవడానికి. అండ్ దాంతోపాటు అయితే మనకి ఒకే ఒక మైక్ అనేది ఉంది. సో ఈ మైక్ని, రిసీవర్ని అండ్ అదేవిధంగా బ్యాటరీస్ని ఇన్నిటిని ఛార్జ్ చేసుకుంటూ ప్రతిసారి అయితే క్యారీ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రాక్టికల్గా చూసుకుంటే ఇదైతే యాక్షన్ కెమెరా కాబట్టి యాక్టివిటీస్ లైక్ సైక్లింగ్, స్విమ్మింగ్,
ఇంకేదైనా యాక్టివిటీస్ చేయడానికి అయితే ఇది చాలా బాగుంటుంది. సో వ్లాగింగ్కి టైం కన్జ్యూమింగ్ స్టార్టప్ అని నేను అనుకుంటున్నాను. దానికే అప్పుడప్పుడు మొబైల్తోనే రికార్డ్ చేస్తుంటాను. సో మొబైల్తో ఏమో నేను డైరెక్ట్గా రికార్డ్ చేయకుండా ఇలా ఈ గింబల్ని యూస్ చేసి అయితే రికార్డ్ చేస్తాను. ఇదైతే DJI Gimbal 5. ఈ గింబల్ని కనెక్ట్ చేయడం కూడా చాలా ఈజీ. మొబైల్కి కావాల్సిన ఆ హోల్డర్ని తీసుకొని మొబైల్ కనెక్ట్ చేసి మ్యాగ్నెటిక్గా దీన్ని అయితే కనెక్ట్ చేసి చాలా ఈజీగా యూస్ చేయొచ్చు. బట్ దీంట్లో కూడా చాలా ప్రాక్టికల్ ఇష్యూస్ అయితే ఉన్నాయి. ఫోన్ని పర్సనల్ యూసేజ్కి రిస్ట్రిక్ట్ చేసి ఓన్లీ వీడియోస్ రికార్డ్ చేస్తూ అయితే ఉన్నాను. సో ఈ పాయింట్స్ అన్ని కన్సిడర్ చేసుకొని నేనైతే ఈ కెమెరా తీసుకోవడం జరిగింది. నా ఒపీనియన్ అయితే ఇది. మీ ఒపీనియన్ కమెంట్స్లో అయితే మెన్షన్ చేయండి. సో అది గైస్, ఈ రోడ్కి అయితే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.